మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు క్లాస్లో మనం ఫ్రేమింగ్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రేమింగ్ అనేది మనకి డేటా లింక్ లేయర్లో జరుగుతుంది. సో ఈ డేటా లింక్ లేయర్ దగ్గరికి ప్యాకెట్స్ అనేవి నెట్వర్క్ లేయర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాము. సో ఈ నెట్వర్క్ లేయర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి ప్యాకెట్స్ని డేటా లింక్ లేయర్ ఫ్రేమ్స్గా డివైడ్ చేస్తుంది. ఈ ఫ్రేమింగ్స్లోకి వచ్చేసరికి మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుందండి. సో ఆ 3 పార్ట్స్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి హెడర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ పేలోడ్ అనేది ఉంటుందన్నమాట. పేలోడ్ ఫీల్డ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రైలర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ హెడర్లో వచ్చేసరికి సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రసెస్లు ఉంటాయి, అండ్ పేలోడ్ ఫీల్డ్లోకి వచ్చేసరికి మనకి డేటా అనేది ఉంటుంది. ఒరిజినల్ డేటా మనం ఏదైతే మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ మెసేజ్ అనేది ఇక్కడ పేలోడ్ ఫీల్డ్లో ఉంటుంది. అండ్ ట్రైలర్లో వచ్చేసరికి మనకి ఎర్రర్స్ అనేవి, ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ కరెక్షన్ మెథడ్స్ ఉంటాయి కదా, ఆ చెక్ సమ్ అంతా కూడా మనకి ఈ ట్రైలర్లోనే ఉంటుందన్నమాట. సో ఈ ఫ్రేమింగ్ అనేది అంటే ఇక్కడ మనకి బల్క్గా వస్తున్న డేటాని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఫిజికల్ లేయర్ అనేది డైరెక్ట్గా మనకి ట్రాన్స్ఫర్ చేసింది అనుకోండి, ఆ ఫిజికల్ లేయర్ సోర్స్ టు డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు దానిలో కొంచెం ఎర్రర్స్ అనేది జనరేట్ అవుతాయి అన్నమాట. నాయిస్ రావచ్చు, ఏదైనా సరే ఎక్స్టర్నల్గా కానివ్వండి ఇంటర్నల్గా కానివ్వండి డేటా అనేది కరెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రా బిట్స్ అనేది యాడ్ అవ్వచ్చు, లేదంటే ఉన్న బిట్స్ని రెడ్యూస్ అయినా చేసి ఫార్వర్డ్ చేసేస్తుంది అనమాట. సో ఇది మేబీ వైర్లెస్లో అవ్వచ్చు, లేదంటే వైడ్ లింక్స్లోనైనా సరే ఇలాంటివి యాడ్ చేసి ఫిజికల్ లేయర్ అనేది నెక్స్ట్ దానికి నెక్స్ట్ డెస్టినేషన్ లేయర్కి ఫార్వర్డ్ చేస్తుంది. సో ఈ ఎర్రర్స్ అనేవి వచ్చినవి రానివి అనేది ఎలా తెలుసుకుంటున్నాము అంటే మనం ఇక్కడ డేటా లింక్ లేయర్ దగ్గర మాత్రమే మనకి ఇవి ఐడెంటిఫై అవుతుందన్నమాట. అది ఈ ఫ్రేమింగ్లో వచ్చేసరికి మనము ఎడిషన్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాం అన్నమాట. సో ఎడిషన్ చేసి అంటే చెక్ సమ్ అల్గరిథమ్స్ని యాడ్ చేసి మనము నెక్స్ట్ ఫిజికల్ లేయర్కి ఫార్వర్డ్ చేస్తున్నాము. ఆ ఫిజికల్ లేయర్ అనేది ఆ డేటాని తీసుకుని డెస్టినేషన్ ఫిజికల్ లేయర్కి ఫార్వర్డ్ చేస్తే అక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ డేటా లింక్ లేయర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ ఈ చెక్ సమ్ అల్గరిథం ఏదైతే మనం ఫార్వర్డ్ చేస్తున్నామో ఆ అల్గరిథంని ఇక్కడ చెక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫ్రేమింగ్ మెథడ్స్లో మనకి ఇక్కడ 3 మెథడ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి బైట్ కౌంట్, ఫ్లాగ్ బైట్స్ విత్ బైట్ స్టఫింగ్, ఇది సెకండ్ మెథడ్. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసరికి ఫ్లాగ్ బిట్స్ విత్ బిట్ స్టఫింగ్. సో ఇక్కడ మనకి బైట్ కౌంట్ మెథడ్ అంటున్నాము. సో ఈ బైట్ కౌంట్ మెథడ్ని ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. సో ఈ బైట్ కౌంట్ మెథడ్ అనేది ఎలా జరుగుతుంది అంటే ప్రాసెస్ అనేది చూడండి. ఇక్కడ మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాని తీసుకున్నాం, ఇది ఎర్రర్ ఫ్రీ డేటా అనుకుందాం. ఈ ఎర్రర్ ఫ్రీ డేటాని అంటే లేదంటే ఒరిజినల్ డేటా సోర్స్ డేటా లింక్ లేయర్ దగ్గర మనం ఇలా ఫ్రేమింగ్ చేసి ఫార్వర్డ్ చేసాం అనుకుందాం. సో ఇక్కడ ఎవ్రీ ఫ్రేమింగ్ దగ్గర మనకి ఫస్ట్ బిట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనము 5 తీసుకున్నాం కాబట్టి ఈ 5 అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ బిట్స్ని మనం ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాం. 1 2 3 4 అంటే 5ని రిప్రజెంట్ చేసాం కదా, మరి ఇక్కడ మనం 4 కదా చూపిస్తున్నాము అని అంటే ఇక్కడ మనకి n+1 కౌంట్ తీసుకుంటుంది. అంటే ఇంక్లూడింగ్ మీరు ఏ బిట్ అయితే మనం రిప్రజెంట్ చేస్తున్నామో ఆ బిట్ని కూడా కౌంట్ చేసుకొని మనం చూపిస్తున్నాం. అంటే ఒరిజినల్ డేటా మనం ఎంత ఫార్వర్డ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిట్ అనేది n అయితే n+1 అనేది మనకి ఇక్కడ కౌంట్గా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఫ్రేమ్ యొక్క ఫస్ట్ బిట్ ఎంత ఉంది, 5 ఉంది. ఈ 5ని ఇప్పుడు మనం కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది 1 2 3 4 ఇక్కడ వరకే అనమాట. ఇవి 4 ఉన్నాయి. 4+1 అంటే 5. సో ఇక్కడ మనకి ఎంత 5 బైట్స్ని ఫార్వర్డ్ చేస్తున్నాము అని ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ అనమాట. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 8 ఉంది. 8కి నెక్స్ట్ ఫ్రేమ్ యొక్క నెంబర్గా మనం రిప్రజెంట్ అంటే ఎన్ని బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నామో చూపిస్తున్నాం. అంటే 1 2 3 4 5 6 7. ఇక్కడ 8 అంటే ఏంటి, 1+7 కాబట్టి ఈ టోటల్ని 7 అయితే 7+1 అంటే 8 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఇక్కడ కౌంట్ తీసుకుంటున్నాం. ఇది 8 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఈ ఫ్రేమ్ కలిగి ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అగైన్ 8 రిప్రజెంట్ చేసాం కదా, అంటే ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, 7 బైట్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో 1 2 3 4 5 6 7 అనమాట. సో ఈ విధంగా మనం డేటాని ఫార్వర్డ్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనము చెక్ సమ్ని కూడా ఇచ్చి ఫార్వర్డ్ చేస్తున్నాం అన్నమాట, ఎంత కౌంట్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ మనము
కౌంట్ చేస్తున్నాం అనమాట. ఏంటిది అది బైట్ కౌంట్ మెథడ్లో మనం ఈ విధంగా ఫార్వర్డ్ చేస్తాము. సో దీనిలో కూడా మనకి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఆ ఎర్రర్స్ అనేది ఎలా వస్తున్నాయి, మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము అని అంటే చూడండి, ఇక్కడ ఒకవేళ ఏదో ఒక బిట్ని కనుక ప్లిఫ్ అయినట్లయితే, అంటే ఏదో ఒక బిట్ అనేది చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎంటైర్ ఇదంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఎంటైర్ మొత్తము ఈ ఫ్రేమింగ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. రాంగ్ ఫ్రేమ్స్ అనేది డెలివరీ, అంటే రాంగ్ మెసేజ్ అనేది డెలివరీ అవుతుంది అనమాట. సో అది ఎలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ప్లేస్లో ఇక్కడ 7 అనేది ప్లేస్ చేశారు, అంటే 7 అనేది వచ్చిందని అనుకుందాం. ఎర్రర్ అనేది 7గా రెక్టిఫై అయ్యింది, కానీ ఇది ఐడెంటిఫై చేయలేదు. ఇక్కడ వచ్చిన రిసీవ్ చేసుకున్నటువంటి డేటా లింక్ లేయర్ ఇది ఎర్రర్ అనేది ఐడెంటిఫై చేయలేదు అనమాట. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట. సో ఇక్కడ చూడండి 1 2 3 4 కదా, ఇది ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి 7 అంటే ఏంటి, 6 బిట్స్ ఉండాలి ఫ్రేమింగ్. 1 2 3 4 5 6. నెక్స్ట్ 1 అంటున్నాం, 1 అంటే ఇది ఒకటే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ 3 అంటున్నాం, అంటే 1 2 ఇంతవరకే. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 5 బిట్స్ ఉండాలి. 1 2 3 4 5. ఇక్కడ చూడండి మరి మనకి 0 వచ్చేసింది కదా. 0 అంటే కౌంట్ ఉంటుందా, మరి ఈ 0 రిప్లై వచ్చేసిందంటే మరి మిగిలినవన్నీ కూడా డిస్కార్డ్ అయిపోతున్నాయి కదా. సో మనకి ఒరిజినల్ డేటా అనేది మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం కదా, అదనమాట. సో మీరు ఈ లైన్ని గమనించినట్లయితే ఈ లైన్ అంతా మనం ఇలానే గుర్తుపెట్టుకోవాలంటే అంత అవసరం లేదండి. మీరు చూడండి ఇక్కడ 5 ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. 1 2 3 4 5 6 7 8 9. తర్వాత అగైన్ మళ్ళీ 8 తీసుకుంటున్నారు. మీరు 8 తీసుకోకపోయినా ఇంకా వేరే నెంబర్స్ ఏమి తీసుకున్నా పర్వాలేదు అనమాట. 0 నుంచి మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 7 8. ఓకే, అగైన్ 7 8 9, అంటే ఒకటి రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాం. 9 0 1 2 3. మీరు ఇలా కాకపోయినా మీ ఆర్డర్ మీరు ఫాలో అయిపోవచ్చు. ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవాలని ఏం రూల్ లేదండి. 0 నుంచి 9 వరకు మీరు డిఫరెంట్గా నెంబర్స్ అనేది ప్లేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదే ఎగ్జాంపుల్ని మీరు బట్టి కొట్టి రాయాల్సిన అవసరం లేదనమాట. మీరు ఏదైతే ఇవి కన్సిడర్ చేసుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ బైట్ యొక్క ఫ్రేమింగ్ని ఫ్రేమ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ ఇందులో ఈ డ్రాబ్యాక్ ఉంది అని చెప్పేసి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ మెథడ్ని సెకండ్ మెథడ్ ఏంటి, ఇక్కడ మనము ఫ్లాగ్ బైట్స్ విత్ బైట్ స్టఫింగ్ అనేది తీసుకున్నాం. ఆ స్టఫింగ్ అనేది మనం ఈ విధంగా కన్సిడర్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఫస్ట్ మనము ఏ ఫ్రేమ్ని అయితే ఫార్వర్డ్ చేస్తున్నామో ఆ ఫ్రేమ్కి సంబంధించి ఫస్ట్ పేలోడ్, అంటే ఇక్కడ మనకి ఒరిజినల్ డేటా అనేది ఉంటుంది. హెడర్ అంటున్నాం, ట్రైలర్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి, ఈ ఫ్రేమ్కి ఇది కంప్లీట్గా ఒక ఫ్రేమ్ అవుతుంది. ఈ ఫ్రేమ్కి మనం ఏం యాడ్ చేస్తున్నాము, ఫస్ట్ అండ్ లాస్ట్, అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో మనం ఫ్లాగ్స్ని యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఫ్లాగ్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓకే ఇది ఫ్లాగ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఉంది అని అంటే దిస్ ఈజ్ ఏ వన్ ఫ్రేమ్గా ట్రీట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడు కూడా చెక్ చేసుకునేది ఏంటంటే, ఈ ఫ్లాగ్ అనేది నెక్స్ట్ ఫ్లాగ్ ఉంటే నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టార్ట్ ఆఫ్ ది ఫ్లాగ్, అంటే 2 కాన్సిక్యూటివ్ ఫ్లాగ్స్ కనుక ఉన్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫ్లాగ్ అనేది యాడ్ అయ్యి ఇలా వచ్చేసింది అనుకోండి, హెడర్ అని, నెక్స్ట్ పేలోడ్ అని, ట్రైలర్ అని, మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి ఒక ఫ్లాగ్ అనేది కనుక వచ్చినట్లయితే, ఈ విధంగా వచ్చినట్లయితే 2 కాన్సిక్యూటివ్ ఫ్లాగ్స్ కనుక అక్కరైనప్పుడు, సో ఇది ఒక ఫ్రేమ్, ఇక్కడికి ఒక ఫ్రేమ్ అనేది ఎండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకొక ఫ్రేమ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి ఐడెంటిఫై చేస్తుంది అనమాట. వీటిలో కూడా మేబీ ఫ్లాగ్ అనేది స్టఫింగ్ అనేది వచ్చినప్పుడు మరి ఎట్లాగా ఏంటి, సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్. కాబట్టి ఈ డ్రాబ్యాక్ని రెక్టిఫై చేసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ప్రతి బైట్కి అంటే ఫ్రేమ్లో ఉన్న పేలోడ్స్ దగ్గర మనము ప్రతి బైట్కి ఫ్లాగ్తోనే స్టార్టింగ్ అండ్ ఎండింగే కాకోకుండా ఎవ్రీ బిట్కి మనకి ఇక్కడ ఎస్కేప్ అనేది యాడ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒరిజినల్ డేటాస్ అమ్మ. ఇది ఒరిజినల్ డేటాస్ అయినట్లయితే ఏ ఫ్లాగ్ బి, ఏ ఎస్కేప్ బి, ఏ ఎస్కేప్ ఫ్లాగ్ బి అన్నాం, ఏ ఎస్కేప్ బి అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి ఏ బి అనేది ఏంటంటే ఇది హెడర్ అయినట్టయితే ఈ బి అనేది ట్రైలర్ అవుతుంది అనమాట. ఓకే, సో దీనిలో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫ్లాగ్ అనేది ఇది ఒరిజినల్ డేటా అనుకుందాం. ఈ ఒరిజినల్ డేటాని ఎలాగ ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తున్నాము ఆఫ్టర్ స్టఫింగ్ అంటే, ఇక్కడ మనము ఫ్లాగ్కి ఒక ఎస్కేప్ని యాడ్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ ఎస్కేప్ ఉంది కదా, మరి ఎస్కేప్ ఉన్నప్పుడు మరి ఎట్లాగా అంటే ఎస్కేప్కి ఇంకొక ఎస్కేప్ని యాడ్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాం. అంటే ఏంటి అంటే
ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. ఇదంతా కూడా ఇది సెండర్ సైడ్ అయితే, ఇది రిసీవర్ సైడ్ దగ్గర మనము రిసీవ్ అంటే స్టఫ్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి ఈ డేటాని డేటా లింక్ లేయర్, డెస్టినేషన్ డేటా లింక్ లేయర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఇలా రిసీవ్ చేసుకున్న దానికి ఎస్కేప్ అనేది యాడ్ చేసామనంటే ఆ ఎస్కేప్ని డెలీట్ చేసేసి ఓకే ఫ్లాగ్ అనేది ఒరిజినల్ డేటా అనేది కన్సిడర్ చేస్తుంది అనమాట. అట్లాగే ఈ సెకండ్ బిట్లో ఎస్కేప్ అన్నాం కదా, మరి ఎస్కేప్ వచ్చినప్పుడు ఎలాగా అని అంటే ఈ ఎస్కేప్కి ఇంకొక ఎస్కేప్ని యాడ్ చేసి పంపిస్తున్నాం. సో ఇక్కడ 2 ఎస్కేప్స్ ఉన్నాయి. అంటే ఒక ఫస్ట్ ఎస్కేప్ని రిమూవ్ చేసేసి సెకండ్ ఎస్కేప్ ఒరిజినల్ డేటాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్కేప్ ఫ్లాగ్ అన్నాం. సో దీనికి ముందు ఒక ఎస్కేపు, ఫ్లాగ్కి ముందు ఇంకొక ఎస్కేప్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడున్న దాంట్లో ఈ ఎస్కేప్ని రిమూవ్ చేసుకొని డేటా అనేది ఓకే ఎస్కేప్ అండ్ ఫ్లాగ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అలాగే ఇప్పుడు 2 ఎస్కేప్స్ ఉన్నాయి. ఈ 2 ఎస్కేప్స్కి దీనికి ముందు ఒక ఎస్కేప్, దీనికి ముందు ఒక ఎస్కేప్ని యాడ్ చేసుకుంటుంది. సో రిసీవర్ ఎండ్ దగ్గర ఈ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుందంటే ఈ ఎస్కేప్ని అండ్ ఈ ఎస్కేప్ని రిమూవ్ చేసి ఈ 2 ఎస్కేప్స్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఈ విధంగా డేటా అనేది మనకి రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. సో థర్డ్ మెథడ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఫ్లాగ్ బిట్స్ విత్ బిట్ స్టఫింగ్ అని చెప్తున్నాం. ఫ్లాగ్ బిట్స్ విత్ బిట్ స్టఫింగ్ అంటున్నాం. సో దీనిలో మనం ఏం చేస్తున్నామంటే బిట్స్ని రిసీవ్ చేసుకునేటప్పుడు డేటా అనేది ఎలాగా మనం రిసీవ్ చేసుకుంటున్నాము అని అంటే ఎర్రర్ ఫ్రీగా ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నామంటే బిట్స్ని స్టఫ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మనము డేటా అనేది యాడ్ చేసేటప్పుడు ఏ డేటానైనా సరే మీరు యాడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10100111101011 అని ఈ డేటాని కనుక మనం తీసుకున్నట్లయితే, లేదు ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్దాం, ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒకటి నేను ఈ విధంగా యాడ్ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ డేటాకి ఇది ఒరిజినల్ డేటా. ఓకే, ఇది ఒరిజినల్ డేటా అయితే ఈ ఒరిజినల్ డేటాకి ఫ్రంట్ అండ్ ఎండ్ ఇక్కడ మనకి ఎట్లాగైతే ఫ్లాగ్ బైట్ స్టఫింగ్ దగ్గర మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్ని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ని ఫ్లాగ్స్ని ఎలాగైతే యాడ్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే 7Eని యాడ్ చేస్తున్నాం అనమాట. ఫ్లాగ్కి స్టార్టింగ్ ఎండింగ్ దగ్గర ఏం చేస్తున్నామంటే 7E అనేదాన్ని యాడ్ చేస్తున్నాం. 7E అంటే ఏంటంటే 0, 7 అంటే 0, 111, E అంటే 111 అవుతుందన్నమాట. సో ఈ బిట్స్ని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ యాడ్ చేసి మనం డేటాని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం సెండర్ సైడ్ ఈ విధంగా ఫార్వర్డ్ చేస్తామన్నమాట. సో ఇలా ఫార్వర్డ్ చేసిన బైట్స్ని మనము ఎలాగా ఈ బిట్స్ని మనం ఏ విధంగా స్టఫ్ చేస్తున్నాము అని అంటే ఎవ్రీ కాన్సిక్యూటివ్ 5 ones వచ్చినప్పుడు ఒక 0ని స్టఫ్ చేసి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ కాన్సిక్యూటివ్ 5 bits తర్వాత ఒక 0ని యాడ్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాం అనమాట. సో దీనిని ఈ ఫ్రేమ్ జోల్స్కి వెళ్ళదు, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వాటికి వెళ్ళదు, ఓన్లీ ఒరిజినల్ డేటాని మాత్రమే యాడ్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాం అనమాట. 0 ఎందుకు అట్లాగా యాడ్ చేసి పంపిస్తున్నాము అని అంటే ఇక్కడ మనము 1 2 3 4 5 6 ఉన్నాయి, 6 ones ఉన్నాయి. ఈ మధ్యలో మనకి ఏదైనా ఒక బిట్ అనేది స్టఫ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అలాంటప్పుడు అది ఫ్రేమ్ కింద కన్సిడర్ చేయదు కదా. అంటే ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ అనేది కన్సిడర్ చేయదు కదా. అంటే కంటిన్యూస్గా బిట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి తెలియదు కదా. సో అందుకని ఏం చేస్తున్నామంటే అంటే ఈ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లు కాకోకుండా ఈ రెండిటికి జోలికి రాకోకుండా మిడిల్లో మనం ఏదైతే ఒరిజినల్ డేటాని తీసుకుంటున్నామో ఆ డేటాని మాత్రమే, ఆ డేటాలో కాన్సిక్యూటివ్ 5 ones వచ్చినప్పుడు ఒక 0ని స్టఫ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ 1010నే ఉంది, ఈ 1010 సేమ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 5 అన్నాం కాబట్టి ఇక్కడ ముందు 5 onesని తీసేసుకున్న తర్వాత ఒక 0ని స్టఫ్ చేసుకుంది. నేను ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ వరకు రాసేసాను. నెక్స్ట్ మళ్ళీ చూడండి 1 2 3 4 5 ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ 5 ones తీసుకున్నా. ఈ 5 onesకి కూడా సేమ్ 5 ones తీసుకొని ఆఫ్టర్ 1 bitని స్టఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఏముంది డేటా అనేది 0 1 0 11 ఉంది. ఆ 11 అనేది ఇలా తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు రిసీవ్ చేసుకున్న తర్వాత డేటా లింక్ లేయర్ ఏం చేయాలి, ఇక్కడ తీసుకున్నటువంటి ఎక్స్ట్రా బిట్స్ని
డీస్టఫ్ చేయాలి, అంటే డెలీట్ చేయాలన్నమాట. సో డెలీట్ చేసిన తర్వాత ఇది డెలీట్ చేసుకుంటుంది, ఇది తీసేసుకుంటుంది. కేవలం మనకి కావాల్సిన ఒరిజినల్ డేటా ఇదే కాబట్టి ఈ పార్ట్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఈ పార్ట్లో చూడండి ఏముంది, 10100 అలానే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ 5 1s తర్వాత మనకు ఒక 0 అనేది స్టఫ్ అయింది కాబట్టి ఈ 0ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 5 1స్ని కాన్సిక్యూటివ్ 5 1స్ని తీసేసుకుంటుంది. ఇక్కడ ఇంకొక 0 అనేది స్టఫ్ చేసాం కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసి రిమైనింగ్ బిట్స్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఈ బిట్స్ చూడండి సేమ్ డేటా అనేది అవుతుంది అనమాట. ఈ విధంగా డేటాని రిసీవ్ చేసుకుంటుంది. సో సోర్స్ దగ్గర సోర్స్ ఫార్వర్డ్ చేసిన డేటాని స్టఫ్ చేసుకుంటుంది, అంటే బైట్ కౌంట్ రూపంలో కానివ్వండి, ఫ్లాగ్ బిట్స్ రూపంలో అంటే బైట్ స్టఫింగ్ మెథడ్ కానివ్వండి, బిట్ స్టఫింగ్ మెథడ్స్లో కానివ్వండి, ఎలా తీసుకున్నా కూడా డేటా అనేది మనం ఒక ఫ్రేమింగ్ చేసినప్పుడు ఈ ఫ్రేమింగ్ మెథడ్ని బేస్ చేసుకొని డెలీట్ చేసుకొని రిమైనింగ్ థింగ్ మాత్రమే ఇది రిసీవ్ చేసుకుంటుంది అనమాట, డెస్టినేషన్ డేటా లింక్ లేయర్ అనేది. Thank you. Hope you understand. Thank you.